Hi, hello, welcome to our channel, Wow Foods and Vlogs. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పుదీనా పన్నీర్ బిర్యానీ. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారనమాట. లంచ్ బాక్స్లోకి సింపుల్ రెసిపీ అని చెప్తాను. రోజు పప్పు కూర అన్నం వండే బదులు ఇలా రైస్ చేసి పెట్టండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా ఒక కొత్త డిష్ తింటున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం పుదీనా పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లో ముందుగానే కడిగి పెట్టుకున్న పుదీనా నేను ఇక్కడ ఒక కట్ట వేస్తున్నాను. ఒక అరకట్ట కొత్తిమీర, నాలుగు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం పన్నీర్ వేయించుకుందాం. నెయ్యి కానీ నూనె కానీ వేసి పన్నీర్ని కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పన్నీర్ని వేయించుకోవడం వల్ల పన్నీర్ అనేది గట్టి పడుతుంది. రైస్లో మనం ఉడికించినా కూడా విడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని మనం ముందుగానే పన్నీర్ని వేయించుకోవాలి. కొద్దిగా రంగు మారాయి కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా నెయ్యి అలాగే కొంచెం నూనె కలిపి వేసుకోవాలి. దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా అలాగే బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పు ఆప్షనల్, లేదంటే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు కూడా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా ఎర్రగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో వెజిటేబుల్స్ వేసేసుకుందాం. నేను బీన్స్, క్యారెట్ ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీ ఇష్టం, ఇంకా కావాలంటే కాలీఫ్లవర్, బంగాళదుంప, బఠానీ చాలా రకాలు తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం సేపు కుక్ చేయాలి. వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో ఇందాక చేసుకున్న పుదీనా పేస్ట్ వేసేసుకోవాలి. పుదీనా పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది. ఇప్పుడు మనం మసాలాలు వేసేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా. మీ దగ్గర ఇవన్నీ లేకపోతే గరం మసాలా ఒకటి వేసుకోండి, లేదా బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను, అందుకని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కనుక 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు అనేవి పోసుకోండి. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటరే పడుతుంది. మీరు 1.5 యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే అది ఎప్పుడంటే హెవీగా కుక్ అయ్యే వెజిటేబుల్స్ ఉన్నప్పుడే 1.5 యాడ్ చేసుకోండి, లేకపోతే 1కి 1 సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయేంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోనే వేయించి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టి నీరు మొత్తం పోయి పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు మగ్గించుకోవడమే. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరు ముందుగానే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. నేను విడిగా చేశాను, అదే మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది అనమాట.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.